బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై గతేడాది జరిగిన హింసాత్మక నిరసనల్లో 1400 మంది మరణాలకు కారణమయ్యారంటూ మానవతా వ్యతిరేక ఆరోపణలు మోపారు. అంతేకాకుండా నిరసనకారులపై ఉక్కుపాదం మోపాలంటూ అధికారులకు ఆమె ఇచ్చిన ఆదేశాల ఆడియో రికార్డింగ్లు లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రికార్డింగ్లు న్యాయ ప్రక్రియలో కీలకంగా మారాయి. భారత్ కు పారిపోయిన ఏడాది తర్వాత కూడా హసీనా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. బంగ్లాదేశ్ లో ఆమె పార్టీని నిషేధించడం, ఆ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆ దేశంలో ఎన్నికల ప్రక్రియకు అడ్డంకిగా మారాయి. గత ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు అతి తక్కువ టైంలోనే హింసాత్మకంగా మారాయి. 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్ను పాలించిన షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ పారిపోయారు. అయితే ఈ నిరసనలను అణచివేసేందుకు హసీనా ప్రభుత్వం కుట్రలు చేసిందని, అందులో భాగంగానే 1400 మంది మరణాలకు కారణమయ్యారని ఐక్యరాజ్య సమితి నివేదిక అంచనా వేసింది. హసీనా ఆదేశాల మేరకు పోలీసులు అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు నిరసనకారులపై దాడులు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ హింసాకాండ బంగ్లాదేశ్లో ఆమె పాలనను ముగించడమే కాక ఆమెపై తీవ్ర ఆరోపణలకు దారితీసింది. హసీనా రాజీనామా తర్వాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, గ్రామీణ బ్యాంకు వ్యవస్థాపకుడు మొహమ్మద్ యూనస్ గత ఏడాది ఆగస్టులో తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. విద్యార్థి నిరసనకారుల డిమాండ్తో ఏర్పాటైన ఈ ప్రభుత్వం 2026 ఏప్రిల్ సాధారణ ఎన్నికలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూనస్ ఎన్నికల సంస్కరణలు, ఆర్థిక స్థిరత్వం, చట్టం, శాంతి భద్రతలను పునరుద్ధరించడంపై దృష్టి సారించారు. అయితే ఈ ప్రభుత్వం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. హసీనా పాలనలో $44.38 బిలియన్ విదేశీ అప్పు, బ్యాంకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో విస్తృత అవినీతి ఆర్థిక సంక్షోభాన్ని తీవ్రతరం చేశాయి. ద్రవ్యోల్బణం 2024 నవంబర్లో 11.38% నుంచి 2025 జనవరిలో 9.94% తగ్గినప్పటికీ ఆర్థిక స్థిరత్వం మాత్రం సవాలుగా మారింది. హసీనా హయాంలో చోటు చేసుకున్న మరణాలకు ఆమెపై ఈ ఏడాది జూన్ 1న బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మానవతా వ్యతిరేక నేరాలకు సంబంధించి అభియోగాలు నమోదు చేసింది. ఆమెతో పాటు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్, మాజీ పోలీస్ చీఫ్ చౌదరి అబ్దుల్లా అల్ మామూన్లపై కూడా ఆరోపణలు మోపారు. హసీనా నిరసనకారులపై లైవ్ అమ్యునిషన్ను ఉపయోగించమని, హింసను ప్రోత్సహించమని ఆదేశించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. 227 కేసులు నా మీదున్నాయి కాబట్టి నాకు 227 మందిని చంపే లైసెన్స్ ఉంది అంటూ షేక్ హసీనా చెప్పిన ఓ ఆడియో ఇప్పుడు వైరల్గా మారింది. దీంతో కోర్టును ధిక్కరించారనే కేసు ఇప్పుడు ఆమెపై నమోదై 6 నెలల జైలు శిక్షకు కారణమైంది. దీంతో పాటు పోలీసులు అవామీ లీగ్ సభ్యులకు నిరసనకారులను అణచివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలు న్యాయ ప్రక్రియలో కీలకంగా మారాయి. గత ఏడాది ఐసీటీ షేక్ హసీనాపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. ఆమె భారత్లోని ఓ రహస్య ప్రదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. దీంతో ఆమెను తమకు అప్పగించాలంటూ ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వం పలుసార్లు అభ్యర్థించింది. కానీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. అయితే ప్రభుత్వం మారినా బంగ్లాదేశ్లో పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. శాంతి భద్రతలను పునరుద్ధరించడంలో యూనస్ ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందూ మైనార్టీలపై దాడులు, ఆలయాల ధ్వంసం కొనసాగుతున్నాయని, హసీనా మద్దతుదారులైన హిందువులు లక్ష్యంగా మారారని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇక షేక్ హసీనా తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ ఇంటిపై దాడులు, ఆమె నివాసాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇక మే నెలలో యాంటీ టెర్రరిజం చట్టం కింద అవామీ లీగ్ పార్టీని నిషేధించడం, ఆ పార్టీకి చెందిన 1300 మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం వివాదాస్పదమైంది. ఏకంగా పార్టీని నిషేధించడం బంగ్లాదేశ్లో రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది. అయితే ఈ నిషేధం బంగ్లాదేశ్లో ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా మారే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ, జమాతీ ఇస్లామీ వంటి పార్టీలు ఎన్నికలను త్వరగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే యూనస్ మాత్రం సంస్కరణలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని చెబుతున్నారు. ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ నుంచి పారిపోయిన తర్వాత షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందడం, ఎక్స్ట్రాడిషన్ అభ్యర్థనలకు భారత ప్రభుత్వం స్పందించకపోవడం ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సంక్లిష్టం చేస్తోంది. మరోవైపు యూనస్ ప్రభుత్వ సంస్కరణలను అమలు చేయడంలో, మైనార్టీల రక్షణలో, ఆర్థిక స్థిరత్వంలో విఫలమైతే ఎన్నికలు మరింత ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది.